రామూర్తి గారు, లగచర్ల విషయంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ మూసి నిద్ర చేసేది ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికే, కాంగ్రెస్కి రక్షణ కవచంగా ఉండడానికే వీరిద్దరూ కలిసి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు అని కేటీఆర్ గారు మాట్లాడారు. సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలని ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలని మొత్తం తుంగలో తొక్కి పడేయాలి. దేశంలో ఉన్న ఈ రెండు పార్టీలే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో దాదాపు 60-65 సంవత్సరాలు పరిపాలించింది ఆ రెండు పార్టీలే. కాబట్టి మేము తప్ప మమ్మల్ని మా దగ్గరికి కూడా మా నీడను కూడా తాకకుండా ఉండాలనే ఒక కుటిల బుద్ధితోటి ఈ రెండు పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ దెబ్బ కొట్టడానికి ఇద్దరు ఏకమై తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అభివృద్ధిని వీళ్ళిద్దరూ అడ్డుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇద్దరు మంత్రులు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఎప్పుడు కూడా తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ, నియామకాల గురించి కానీ, లేదా అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు పట్టించుకోలే, ఎక్కడ అది చేయలేదు. మాకు ప్రధానమైన శత్రువుగా అప్పుడు ఇప్పుడు ఈ రెండు పార్టీలే. మేము ఎవరికి దగ్గరగా లేము, ఎవరికి దూరంగా లేని, రెండింటినీ శత్రువులుగానే భావిస్తాము. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల్ని గత 60 సంవత్సరాల నుండి సర్వనాశనం చేసింది ఈ రెండు పార్టీలే. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది వీళ్ళే. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ అమరవీరులు తెలంగాణలో యువకులు చనిపోవడానికి కారణం ఈ పార్టీలే. తెలంగాణ వచ్చినాక కూడా అభివృద్ధి చేస్తుంటే కాళ్ళలో కట్టెలు పెట్టి అభివృద్ధిని కూడా అడ్డుకునేది ఈ పార్టీలే. కాబట్టి ఈ పార్టీలు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళ శత్రువుగానే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1 స్థానంలో 10 సంవత్సరాల్లోనే తెలంగాణను తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఇదే విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు రైతు బంధు అనే పేరు పెట్టిందే కేసీఆర్ గారు. హర్ ఘర్ జల్ ఎక్కడి నుండి వచ్చింది? మేము మిషన్ భగీరథ అని పేరు పెట్టడం వల్ల ఆ పేరు నుండి వచ్చింది హర్ ఘర్ జల్. కాబట్టి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, గొప్ప నాయకత్వాన్ని, గొప్ప అభివృద్ధిని చేసి చూపెట్టాము మేము ఈ 10 సంవత్సరాలలో. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే తెలంగాణలో వీళ్ళు ఇక పెరగొద్దు, వీళ్ళని ఏదో రకంగా తొక్కాలని వీళ్ళిద్దరు అనుకున్నారు. కాబట్టి ఎంపీ ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఏకమై ఒకరికి ఒకరు సహకరించుకొని 50% ఓట్లని సంపాదించుకొని బీఆర్ఎస్ని ఆ నామరూపాలు లేకుండా చేయాలనే ఒక కుట్ర స్టార్ట్ చేసిండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు పేగుబంధం లాంటిది. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం పొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఏమన్నాడు మోడీ గారు? తెలంగాణలో తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా తెలంగాణ అభివృద్ధిని కానీ, తెలంగాణ దేశం మొత్తం నీకు మెడికల్ కాలేజ్ ఇస్తారు కానీ తెలంగాణకు ఒక్కటి ఇయ్యరు. దేశం మొత్తం నీకు స్కూల్స్ ఇస్తారు, నవోదయ స్కూలు, తెలంగాణకి ఇవ్వరు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా. ఇప్పుడే మా మిత్రుడు చెప్పారు, పోలవరానికి ఎన్నిసార్లైనా ఎంత డబ్బులైనా ఇస్తారు, మా కాళేశ్వరానికి ₹1 కూడా ఇవ్వలే. అదే పార్లమెంట్లో ₹1 పెట్టకుండా అదే కాళేశ్వరానికి ఆయన చెప్పింది ఏంటంటే కేంద్రంలో పార్లమెంటు సాక్షిగా మేము ₹1 కూడా ఇవ్వలేదు, వాళ్ళు సొంత అమౌంట్ తోటి కట్టుకున్న ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పిన నిజాలు. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నిజంగా రక్షణ కవచంగా బీజేపీని కాంగ్రెస్ని ఒక మాట అనటమే బీజేపీలో వేసి కూర్చుంటుంది. వాళ్ళని అనరు, కాంగ్రెస్ వాళ్ళని అనరు. కాంగ్రెస్ని తిడుతున్నామంటే కథం. బీజేపీ నాయకులు నిజంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి బండి సంజయ్ ఒక సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీద ఈగాలనియడు. ఒక్క మాట కేటీఆర్ గారన్నా, హరీష్ రావు గారన్నా ఉరికొచ్చి మీద పడేది బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నాడు తప్ప బీజేపీ నాయకుడు. మరి కాంగ్రెస్ను ఎందుకు మీరు ప్రతిపక్షంలో, వాస్తవానికి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మీరు ప్రతిపక్షమే. మీరు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ని తిడుతుంటే, కాంగ్రెస్ మీద మీరు దుమ్మెత్తు పోస్తుంటే, కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేకత మొత్తం బయట పెడుతుంటే దానికి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అత్తాసు పరుకుతూ మేము దాన్ని పాలిటిక్స్ని డైవర్ట్స్ చేస్తూ మీరు వాళ్ళని కాపాడాలనే ప్రయత్నము మీరు కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నారు.
కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మా డిఎన్ఏ ఒకసారి చూసుకోండి వెనక్కి వెళ్ళి, ఎప్పుడూ మేము కాంగ్రెస్తో కలిసి నడిచింది లేదు, నడవాలనే ఆలోచన లేదు, సిద్ధాంతపరంగా మావి వైరుధ్యమైన పార్టీలు, కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీరే కాంగ్రెస్తో కలిశారు, కలిసి తెలంగాణని తెచ్చుకున్నారు, వాళ్ళతో కలిసే జర్నీ చేశారు, మీ డిఎన్ఏలో ఉంది కానీ మాకు లేదు, కలిసే డ్రామాలు ఆడుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఆయన తీవ్రంగా ఆరోపణలు మీరు చెప్పింది వాస్తవమే. కానీ కిషన్ రెడ్డి గారికి తెలియదు ఏంటంటే బీజేపీ డిఎన్ఏ రేవంత్ రెడ్డి ఒంట్లో ఉన్నది. ఎందుకు అంటే ఆ బీజేపీ నుండి వచ్చిన వ్యక్తుడే కాబట్టే బడేబాయ్ చోటాబాయ్ ఎందుకు అయ్యారు? వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా మీరు ఏమైనా చేయండి సార్, మాకు మీ గుజరాత్ లాగా తెలంగాణని కాపాడండి అని బొక్కబోర్ల పడి కాళ్ళ మీద పడ్డది ఎవరు? ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికి రోజు పోయి కలుస్తున్నాడు. కేసీఆర్ గారు కలవకుండా ఎందుకు కలుస్తా లేదు, కోట్ల రూపాయలు తెస్తా లేదు అని అన్నోడు మరి కలుస్తున్నాడు కదా. మరి ఎక్కడైనా కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడైనా తెచ్చిందా? ఈయన డబ్బుల సంచులు వాళ్ళిద్దరికి మొయ్యడానికే పనికి వస్తున్నాడు తప్ప తెలంగాణ అభివృద్ధి బీజేపీ బతికుండాలంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని తొక్కాలంటే ఈ రెండు బీజేపీకి కాంగ్రెస్ కు ఈయన సంచులు మోయాలా. ఈయన మోయకుంటే మోసేటోళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు మోతారు. తుమ్ముతూ ఊడిపోయే ముక్కు రేవంత్ రెడ్డి గారి పదవి కాబట్టి ఏదో రకంగా ఇద్దరిని మెప్పించుకోవాలి. కాబట్టే కదా అమృత్ టెండర్లలో నీ బామ్మర్ది అక్రమంగా టెండర్లు వచ్చినాయని కేటీఆర్ గారు స్వయాన కేంద్ర మంత్రికి చెప్పారు. మరి ఏం చర్యలేదు? ఫార్మాసిటీ మీ సొంత అల్లుడికి ఇచ్చావు అని లగచర్లో ఇంత గొడవ అవుతుంటే మరి ఏం చర్యలేవి? మీరు లేదు స్వయాన మీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రికి టెండర్లు వచ్చాయి ఎంక్వైరీ పెట్టినట్టు ఏది? బీజేపీ ఎక్కడ చేస్తున్నది? ఎక్కడ కూడా కాంగ్రెస్ను కాపాడడానికి పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ని వెనకేసుకొని వస్తుంది తప్ప కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ పనిచేయడం లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే, వీళ్ళిద్దరు కూడా సీకటి దోస్తులే, వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ద్రోవులే. తెలంగాణకు వీళ్ళిద్దరు వల్లనే ఇగో ఇంత గతి పట్టింది. 10 ఏళ్ళు అభివృద్ధి అయిన తెలంగాణ అనుకుంటున్నారు. ఇవ్వడం వల్లే ఆ కుర్చీలో కేసీఆర్ గారు కూర్చున్నారు. ఇప్పుడు అదే కుర్చీ తెలంగాణ ఇవ్వడం వల్ల కేసీఆర్ గారు కుర్చీనేమో మరి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం వల్ల ఆ గాంధీ కుటుంబానికి పదవులు వచ్చినాయి. మరి ఎట్లా వచ్చినాయి? మరి అన్యాయం చేశాయి రెండు పార్టీలు అంటుంటే దానికోసం పదవులు అనేది ఎవరైతే పొందుతారో, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి పదవులు వస్తాయి. ఎక్కడ వస్తాయి? ఒక స్టాండర్డ్. ఇప్పుడు మేము కొన్ని పనులు చేసినవి కూడా చెప్పుకోలేదు కాబట్టి ఓడిపోయాము. వీళ్ళే కదా అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాల నుండి అరెస్ట్ చేయండి అని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు అన్నిటి మీద ఎంక్వైరీలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. ఎందుకు మాకు అవార్డులు ఇచ్చారు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఎందుకు ఆ 10 సంవత్సరాలు ఇగో మీరు ఇంత అవినీతికి పాల్పడ్డారు? ఇగో ఈ రంగాలలో మీరే కదా కేంద్రంలో ఉన్నది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీని పెంచడం కోసం బీఆర్ఎస్ పార్టీ కవిత గారిని అరెస్ట్ చేసి చూపించామంటుంది బీజేపీ. ఇప్పుడు తేలుతుంది కదా కవిత గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని, కావాలని ఒక దుర్మార్గమైన కుట్ర చేసి. ఇప్పుడు కూడా వీళ్ళ టార్గెట్ ఏంది? వీళ్ళిద్దరు టార్గెట్ కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ కేటీఆర్ గారిని ఏదో రకంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఈ కార్యకర్తలంతా నోరు మూసుకొని కూర్చుంటారు. ఇక మన ఇద్దరం ఏలుకోవచ్చు అనేది వాళ్ళు అరెస్ట్ చేయి అంటూ ఉంటారు, వీళ్ళు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిబద్ధత గల బీఆర్ఎస్ పార్టీ, ఒక క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వీళ్ళు ఇప్పటి వరకు 11 నెలలుగా ఇచ్చిన హామీల్ని పక్కన పెట్టి ఈ ఎంక్వైరీల పేరు మీద వేశారు కదా. ఒక్క దాంట్లో అయినా ఆధారాలు చూపెట్టారా? ఒక్కటి ఫోన్ ట్యాపింగ్ అన్నారు, చూపెట్టండి ఆధారాలు. లేదు కాళేశ్వరం అన్నారు, ఎక్కడ అవినీతి జరిగిందో ఎవరు చేసిరో చూపెట్టండి. లేదు గొర్రెల స్కామ్ అన్నారు, ఎవరు ఎంత చేసిరో చూపెట్టండి. ఆధారాలు లేకుండా ఊహాజనితమైన మాటలు ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 420 అబద్ధాలు ఆడి ఏ విధంగా అయితే తెలంగాణకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మార్పు కోసం ఓటేస్తే ఏడుపు తప్ప ఏమైతే మిగలలేదని ప్రజలు మొత్తుకొని బాధపడుతున్నారో ఇప్పుడు అర్థమైంది ప్రజలకు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేము కాంగ్రెస్ మీద కొట్లాడుతుంటే మమ్మల్ని నివారించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, వాళ్లకు ఒత్తాసు పలుకుతుంది, ఒకదానికి ఒకటి లింకు. కాబట్టి నాకు ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీ గారు లెవెసెట్లో గొడవ అయితే వాళ్ళ ఎంపీ బీజేపీ ఎంపీ పోవడానికి అవకాశం ఇయ్యరు, పర్మిషన్ ఇయ్యరు.
కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం 100 కార్లు వేసుకొని ఒక 200 మందితోటి భాజపాగా తిరుగుతుంటే నువ్వు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు అడుగుతాలేదు, ఎందుకు నిలదీస్తాలేదు, ఎందుకు తప్పు జరిగిందని మాట్లాడతలేదు? మేము చెప్తే తప్ప, మేము పోరాడితే తప్ప, మేము జనాలను తీసుకొని పోయి మేము అడిగితే తప్ప ఈరోజు చర్యలు స్టార్ట్ చేశారు. కనీసం అది కూడా ఎంక్వైరీ పేరు మీదే ఉన్నది. కాబట్టి ఎటు చూసినా వీళ్ళిద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరు తెలంగాణకు ద్రోహులే. తెలంగాణ ఆనాటి నుండి ఈ రోజు వరకు, ఆనాడు 1969 ఉద్యమాన్ని, తెలంగాణ ఆకాంక్షల్ని మొత్తం మంట కలిపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఇంతమంది సావడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇవ్వలేకుండా ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వకుంటుంటేనే కదా ఇంతమంది పిల్లలు అమరులైంది. కాబట్టి దేనికి ఇద్దరికి కూడా ఎప్పుడు మాకు శత్రువులుగానే ఉంటారు. వీళ్ళిద్దరిని తెలంగాణలో కూకటి వేళ్లతోటి పీకేయడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ బాగుపడదు, ఎప్పుడు సింగిల్ గానే ఉంటదు. భూస్థాతం చేయడానికి వీళ్ళంటారు అవయవదానం అని. వీరిద్దరు ఒకటయ్యారు, మీరిద్దరు చీకటి దోస్తులు అయ్యారు. అదే బీజేపీ మిత్రుడు చెప్పారు, అదే బీజేపీ తోటి మేము టైఅప్ అయితే మేము చెర 8 చూసుకునే వచ్చేటి మాకు సీట్లు. అంటే రాలేదు అంటే అందుకే మేము ప్రజలతో ఉన్నాము, మేము ప్రజల పక్షాన నిలబడతాము. ఆ రోజైనా ఈ రోజు మేము పుట్టింది ప్రజల వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారం వల్ల, తప్పుడు విధానం, తప్పుడు ప్రచారాలే కదా మొత్తం. కేసీఆర్ గారు కోట్లు తిన్నాడు, వీళ్ళంతా దోసుకుపోతున్నారు అని అటు ఒక పక్క అవి చేస్తూ మాయ మాటలు చెప్పారు. ఇచ్చిన హామీలు ఒక్కటైనా 4,2500 మహిళలకు అన్నారు. ఇప్పుడు 11 నెలలు అయింది. 25,000 27,000 రూపాయల ప్రతి మహిళకు రావాలా, ఎప్పుడు ఇస్తారు అది చెప్పరు. వృద్ధులకు ఇవ్వాల్సిన 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఇస్తా అన్నారు, ఇంతవరకు చెప్పరు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, ఇది చెప్పరు. చెప్పరు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, మీరు ఇది చెప్పరు. ఇది చెప్పకపోగా చేసేది చెప్పారు. ఒక్కటైనా నేను అడుగుతున్నాను మిత్రుడిని, మా నాగన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఒక్కటే అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీరు అమలుపరిచిన పథకాలలో కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కటింగ్ లేకుండా అమలుపరిచిన ఒక్క పథకం, ఒక ఉచిత బస్సు తప్ప మొత్తం చూస్తే ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఏ ఒక్కటి కూడా చెయ్యకపోగా చేస్తున్న తిరగబడుతున్న ప్రజల మీద ఇగో బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే నడిపిస్తుందని ఒక దుర్మార్గం కుట్ర. కేటీఆర్ దీంట్లో ఉన్నాడు, కేసీఆర్ గారు దీంట్లో ఉన్నాడు అని ఊహాజనితమైన మాటల్ని నేను ఒక్కటే అడుగుతున్నా. ఒక్క డిపిఆర్ కూడా లేకుండా అసలు హైడ్రా మూసీ నది అని అన్నారు, మూసీ పేరు చెప్పారు. ఓకే, మీరు డిపిఆర్ఏ సిద్ధం చేయలేదు, అసలు ఒక ప్లానే సిద్ధం చేయలేదు. ఎందుకు ఇండ్లు పూలగొట్టారు, ఎందుకు రెడ్ మార్క్ వేశారు, ఎందుకు డిపిఆర్ లేకుంటే ఎవరైనా ఖర్చు పెడతారా, ఎవరైనా ఇల్లు పూల కొడతారా? దీనికి అర్థం లేదు. కాబట్టి 1,50,000 కోట్లు ఎట్లయితే ఆ పేరు మీద అక్కడ ఉన్న నాయకులకు సంచులు మోయాలి. ఆయన మోయకుంటే రేవంత్ రెడ్డి ఇంకో 2-3 వాళ్ళ పార్టీలు మోయడానికి రెడీగా ఉన్నారు, కోట్ల రూపాయలు పట్టుకొని ఉన్నారు. కాబట్టి నా పదవి ఎక్కడ పోతుందో అని ఏదో ఒక పేరు మీద ఇప్పుడు నాగన్న చెప్పాలి. నేను అడిగింది క్వశ్చన్, కోట్ల రూపాయలు మోయడానికి తెలంగాణలో అన్ని డబ్బులు ఉన్నాయా? అసలే అప్పులమయమైపోయింది.